చేపల పులుసు చిన్న చేపలతో రుచికరమైన వంటను చేసుకుందామండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 2 కేజీస్ చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా స్కేల్స్ తీసేసి ఫిన్స్, తల, అలాగే లోపల భాగాలన్నీ కూడా తీసేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగండి. ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 4-5 టేబుల్ స్పూన్ల కారం వేయండి. చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి కలిపి పక్కన పెట్టండి. చేపల పులుసులో కారము, నూనె, మరి చింతపండు ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సరే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక 200 గ్రాముల వరకు ఉల్లిపాయలని కచ్చా పచ్చగా కట్ చేసుకొని అందులో 1 స్పూను మిరియాలు, 2 యాలకులు, 5-6 లవంగాలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి కొద్దిగా ఉప్పు వేసి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో 2 బిర్యానీ ఆకులు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే కూడా అదో 4 వేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేయండి. కరివేపాకు ఎంత వేస్తే చేపల పులుసు అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని 2 నిమిషాల పాటు నూనె తేలేంత వరకు ఉడికించండి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదే వేయించండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చిన్ని చేపల్ని వేసుకోండి. నెమ్మదిగా కలపండి. తర్వాత చింతపండు గుజ్జుని పోయండి. సుమారుగా 50-70 గ్రాముల చింతపండుని కడిగి నానబెట్టి దాని నుంచి గుజ్జు తీసి పెట్టుకోండి. చింతపండు కూడా మీ రుచికి తగ్గట్టుగా, పులుపుకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కానీ చేపల పులుసులో చింతపండు పులుసు ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి, అంటే చేపలు అన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్యలో మధ్యలో గరిటె పెట్టి నెమ్మదిగా కదిపించండి. ఎక్కువగా తిప్పకూడదు. అలా చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా గరిటెతో ఇలా నెమ్మదిగా కదిలించండి. అంతే. మరీ ఎక్కువగా తిప్పితే చేపలు చిరిగిపోతాయి. నూనె తేలేంత వరకు ఉడికించండి. కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఉడికించండి. 4-5 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ముందుగానే కనుక వేస్తే అడుగంటి మాడు వాసన వస్తుంది. కాబట్టి చేపలు ఉడికిన తర్వాత జస్ట్ 2 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. అంతే, చేపల కర్రీ రెడీ. నూనె తేలుతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చేపల పులుసు చల్లారిన తర్వాతే రుచిగా ఉంటుంది. మరి ముఖ్యంగా 2 రోజుల తర్వాత లేదా మరుసటి రోజు 2-3 రోజుల తర్వాత కూడా చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీన్ని రోటీలోకి, అన్నంలోకి సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.